ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే సాయి రత్న, సాయి బంధు, శ్రీ భీమినేని వంశీకిరణ్ గారికి, మహాలక్ష్మి మెడిటేషన్ ఇంత చక్కగా రన్ చేస్తున్న, మనకి రోజు రోజుకి డ్రీమ్స్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్న మన భారతి మేడం కి, అలాగే భగవత్ స్వరూపులైన మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు భగవద్గీత నేర్పించినటువంటి నందిని గారికి, కుమారస్వామి గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత. మనము భగవద్గీత ఈరోజు షష్ఠోధ్యాయము స్టార్ట్ చేశాం కదా, 21వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. ఇప్పటి వరకు ఎలా యోగి అంటే ఎలాంటి వాడు అనేది తెలుసుకున్నాము. ఈ రోజు అసలు యోగి అవ్వాలంటే మనం ఎలాంటి అభ్యాసాన్ని ఆచరించాలి, అలాగే యోగ భ్రష్టుడైన వాడు ఎలాంటి జన్మ తీసుకుంటాడు. అంటే ఇప్పుడు కొంతమంది సాధన చేస్తూ మధ్యలో వాళ్ళు గనక దాన్ని వదిలేస్తే ముందు జన్మలో వాళ్ళకి పాపం వస్తుందా, లేదు అంటే వాళ్ళు ఎలా పుడతారు అనేది ఈ ఆత్మ సంయమోగంలో ముందుగా తెలుసుకోబోతున్నాం అనమాట. మనం 21వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. 20 వరకు చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం. సుఖమత్యాంతికం ఎత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి ఎత్రన చైవాయం స్థితశ్చలతి తత్వతః. అంటే బ్రహ్మానంద అనుభవము ఇంద్రియాతీతమైనది. అంటే ఇంద్రియాలకి ఎటువంటి సంబంధం లేదు. బ్రహ్మానందం అనేది పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందం అనుభవించుచు దాని యందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపం నుండి ఏ మాత్రము విచలితుడు కానేవాడు. ఇప్పుడు సాయిబాబాని తీసుకుందాం దీనికి ఉదాహరణగా. ఆయన ఎప్పుడు కూడా ఇంద్రియాలకి అతీతుడుగానే ఉంటారు. మన ముందు బాహ్యంగా కోపంగా ఉన్నట్టుంటారు. కానీ ఆయన ఎప్పుడు ఆత్మయందే ఆయన రమిస్తా ఉండేవాడు. అంటే ఆయన ఎప్పుడు పరమాత్మనందే ఉండేవాడు. అల్లా మాలిక్ ఏక్ హై, లేతే అల్లా అచ్చే కరేగా, రామ్ రామ్ అని అలా ఎప్పుడు కూడా దేవుడి యందే, ఆయన పరమాత్మ యందే స్థితుడై ఉండేవాడనమాట. ఇప్పుడు ఇక్కడ సూక్ష్మ బుద్ధి అన్న పదం వాడారు. ఇందులో మనకి సూక్ష్మంగా జ్ఞానం కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కొన్ని విషయాల్లో మనకి కొన్ని డౌట్లు వస్తా ఉంటాయి. ఇప్పుడు వంట చేసేటప్పుడు నేను బాగా చెయ్యాలి అని అనుకుంటే అది కర్మ అవుతుందా కాదా అనేది నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. అప్పుడు నేను వంశీ సార్‌ని అడిగాను. సార్, ఇది ఇంత చిన్న విషయం కదా! ఇందులో నేను ఆశించి చేస్తున్నా కదా! నేను వంట బాగోవాలని. అప్పుడు అది నిష్కామ కర్మ కాదు కదా! ఇది నా కర్మ అవుతుందా అని అడిగాననమాట. అంటే అప్పుడు సారన్నారు, "ఇందులో సూక్ష్మంగా ఉంటాయి కొన్ని కొన్ని చేసే పనులు మన బుద్ధి కూడా" అని జెప్పారు. ఎలాగా అంటే, ఇప్పుడు నేను వంట చేస్తున్నాను అంటే అందరికీ బాగుండాలి, అందరూ తినాలి అనేది నా భావం. అక్కడ నా ఫీలింగ్ మాత్రమే. నా తపన తినాలి అనేది. అంత మటుకు ఓకే. అందులో తప్పు లేదు. మనం చేసే పని బాగుండాలి, అందరూ తినాలి, అందరూ బాగుండాలి అనుకోవడం. అది ఓకే. అంతకు మించి నేను ఆలోచించి, నా వంటే బాగోవాలి, నేను తిన్నది అందరూ పొగడాలి, నాకు మాత్రమే వంట బాగా తెలుసు, నేను చేసింది మా ఆయన బాగా మెచ్చుకొని నన్ను బజార్‌కి తీసుకెళ్ళి నాకు బట్టలు కొనిచ్చి సినిమాకి తీసుకెళ్ళాలి. ఇలాంటి ఆలోచనలన్నీ విడుదల చేశాననుకోండి, అది కర్మ అవుతుందనమాట. ఇలా సూక్ష్మమైన జ్ఞానాలు, సూక్ష్మమైన బుద్ధి ఉంటుందనమాట. కొన్ని కొన్ని విషయాల్లో అనుకుంటాం చిన్న చిన్నయని. కానీ వాటిలో కూడా మనం సూక్ష్మంగా ఆలోచించి పట్టుకోగలిగితే ఇంకా మనకి కర్మలనేవి ఏవి అంటుకోవనమాట. ఎప్పుడు మనం పరమాత్మ యందే రమించొచ్చు. ఇలాంటి సూక్ష్మమైన విషయాల్లోనే కదా మనం ఆలోచిస్తా ఉంటాము. వాళ్ళిలా అన్నారు, అలా అన్నారు, వాళ్ళట్లా అంటున్నారని. అసలవేవి మన ఆత్మకి అంటవు. మనం ఎప్పుడు పరమాత్మ యందు ఉన్నామనుకోండి, వేరే ఆలోచన ఎందుకొస్తుంది మనకి? రాదు కదా! అంటే మనం అక్కడ అవేర్‌నెస్ కోల్పోతున్నాము. అంటే సూక్ష్మంగా మన పరమాత్మ మన లోపలే ఉన్నాడు. వారు నేనే, నేను వాళ్ళే అని మనం అక్కడ మిస్ అవుతున్నామనమాట. దాంతో మనం దాని మీద కొంచెం గట్టిగా అవేర్‌నెస్‌తో ఉంటే మనకి అర్థమవుతుంది. అంటే బ్రహ్మానందం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ బ్రహ్మానందంలో ఉన్నవాడు మిగతావేవి కూడా పట్టించుకోడు. ఆ స్థితిలో మాత్రమే ఉంటాడనమాట. మిగతావేవి వాళ్ళకి గుర్తురావు అనేది చెప్తున్నారు. 22 శ్లోకం చూద్దాం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. సేమ్ అదే ఇందాక మనం చెప్పుకున్నదే మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నారనమాట. తం విద్యద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంగితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా. దుఃఖ రూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని, అంటే భగవత్ సాక్షాత్కార స్థితిని యోగం అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహ పూరితమైన అనిర్మిన చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. మనం ఈ సార్ మనకి చాలా సార్లు చెప్తా ఉంటారు గదా! అటాచ్‌మెంట్ ఇన్ డిటాచ్‌మెంట్ అన్నమాట. అంటే సంసారంలోనే ఉండి నిర్వాణం ఎలా పొందాలి అంటే, అందరిని బాధ్యతగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. కానీ మనతో మనం కూడా ఉండాలి. మన లోపలతో కూడా మనం అలాగే ఉండాలి అనేది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట.
సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినయమ్య సమంతతః. సంకల్పముల వలన కలిగిన కోరికలన్నిటినీ విశేషముగా త్యజించి ఇంద్రియ సముదాయముల అన్ని విధములుగా మనసుతో పూర్తిగా నిగ్రహింపవలెను. అది మనసుని కంట్రోల్‌లో పెట్టుకొని మిగతా అన్నిటిని కూడా మనం నిగ్రహించాలి అనేది ఇందులో చెప్తా ఉన్నారనమాట. అంతే కదా! మన మనసే కదా విధాలుగా వెళ్తా ఉంటది. దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. జాగ్రత్తగా గైడెన్స్ ఇస్తా ఉండాలి అనేది ఇందులో అర్థమనమాట. ఎప్పుడొస్తుంది అంటే అది మనం సాధన చేస్తూ ప్రతిరోజు అవేర్‌నెస్‌తో ఉంటే వస్తుంది. శనైరూపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతతం ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. అదే సేమ్ మళ్ళీ అదే చెప్తున్నారన్నమాట. క్రమక్రమముగా మనం సాధన చేస్తూ ఉంటే మనకి ధైర్యమొస్తుంది. దానివల్ల మనం పొందలేనిది ఏమీ ఉండదు. ఆ పరమాత్మ యందే మనము ఎప్పుడు గూడా కాన్సంట్రేషన్‌తో ఉంటాము అని చెప్తున్నారన్నమాట. అంటే ఏ ఇతర విషయాల జోలికి ఎళ్ళము. మనం సాధన చేస్తూ ఉండి అవేర్‌నెస్‌తో ఉంటే. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతత్ ఆత్మన్యేవం శనయేత్. సహజముగా నిలకడలేని చంచలమైన మనసు ప్రాపంచిక విషయములందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనసును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. అదే కదా! ఇప్పుడు మనకి మన పత్రిజీ సార్ కనుక్కున్నారు మెడిటేషన్‌ని. ఎలా ఉంచాలి? మనం ఎలా నిలకడగా ఉండాలి అంటే శ్వాస మీద ధ్యాస. అంటే ఎక్కడికి వెళ్ళకుండా మన శ్వాస మీద ధ్యాస పెడితే మనం మనసు నిలకడగా ఉంటుందని. తర్వాత వంశీ సార్ ఏం చేశారు? దాన్ని ఇంకా కొంచెం మార్చి చెప్పారు. మార్చడం అంటే సేమ్ శ్వాస మీద ధ్యాసే చెప్పారు. కాకపోతే మన కర్మలని త్వరగా వాటిని మన సంచితాల్ని ఎలా మనము రిమూవ్ చేసుకోవాలి, వాటిని విపాకం ఎలా చేసుకోవాలి అనేది మనకి సార్ ఈజీ వేలో చెప్పారు. ఏంటంటే కర్మ ధ్యానం, కర్మ విపాకం. అవి 2 చేసుకోగలిగితే గనక ఇంకా మనకి కర్మలన్నీ తొలగిపోయి కర్మలు ఎక్కువున్నాయనుకోండి బరువు మోస్తా ఉంటది కదా! మన ఆత్మ సంచితంలో ఉన్న కర్మలన్నీ పట్టుకొని, అవన్నీ రిలీజ్ అయిపోతా ఉన్నాయనుకోండి, మనం ఫ్రీ అయిపోతా ఉంటాము. ఎప్పుడు మన సంచితంలో ఉన్న కర్మలన్నీ అవన్నీ రిమూవ్ అయిపోతా ఉంటాయి. అవి ఎవరు చేస్తారు? ఎవరిది వాళ్ళే రిమూవ్ చేసుకోవాలి. ఎలాగా అంటే మనం రోజు ధ్యానం చేయాలి. డే టైమ్ అంతా గూడా 2, 3 గంటలు ప్రాక్టీస్ సాధన చేస్తా ఉండాలి. నైట్ టైమ్ మనం ఏమైతే మనం బాధపడుతున్నామో 72 శ్వాసలతో ఆ కర్మ ధ్యానం చేస్తూ అడిగితే మన కర్మల్ని చూపిస్తారు. వాటిని విపాకం చేసుకుంటూ ఉంటే మన ఆత్మ కూడా స్థితి తేలికైపోతుంది. మన స్థితి రోజు రోజుకి మెరుగుపడుతుంది అన్నమాట. అలాగే మనం ప్రేమతత్వంతో ఉండాలి. ధర్మ మార్గంలో ఉందాము. ప్రతి జీవి పట్ల ప్రేమతత్వంతో ఉండాలి. అరిషడ్ వర్గాల్ని జయించాలి. అలాగే ఎప్పుడూ కూడా ఎరుకతో ఉండాలన్నమాట. ఈ మధ్య 15 రోజుల క్రితం కూడా వచ్చిన వాళ్ళున్నారు కదా! మన గ్రూప్‌లో కొత్తగా యాడ్ చేశారు గదా! భారతి మేడం జ్ఞానాగ్ని గ్రూపు. అందులో రాజేష్ సార్ గురించి చెప్పారు మేడం. 15 డేసే అవుతుంది వాళ్ళొచ్చి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కొంతమంది లక్ష్మి మేడం వీళ్ళందరూ కూడా 15 డేస్ అయితుందొచ్చి. అయినా కానీ వాళ్ళెంత చక్కగా ఈ కర్మ ధ్యానం చేసి, వాళ్ళ కర్మలన్నీ చూసుకొని వాళ్ళు ఫ్రీ అయిపోతున్నారు. వాళ్ళ హెల్త్ ఇష్యూని కూడా వాళ్ళు చక్కగా సెట్ చేసేసుకున్నారు 15 రోజుల్లోనే. అంటే వాళ్ళలో మనం వచ్చి ఎన్ని రోజులవుతుంది, ఎంతది ఇస్తున్నామని కాదు. ఎంత వాళ్ళు పరివర్తనలో ఉన్నారు, ఎంత పశ్చాత్తాపంతో ఉన్నారు, ప్రాయశ్చిత్తంతో ఉన్నారనేదే మన మాస్టర్స్ ఇక్కడ గమనిస్తా ఉన్నారు. వాళ్ళు సాధన చేస్తున్నారు, వాళ్ళ కర్మలు చూసుకుంటున్నారు, చక్కగా వాళ్ళయి వాళ్ళు నిలకడగా వాళ్ళ కర్మలన్నిటిని గూడా రిలీజ్ చేసుకుంటున్నారు. సో, మనం కూడా అలాగే ప్రాక్టీస్ చేసి ఎప్పుడు కర్మల్ని రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఏకీభావ స్థితి అనేది కలుగుతుందనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రాజసం బ్రహ్మభూతమకల్మషం. అదే సేమ్ అలాగే. అంటే ఏంటంటే ప్రశాంతమైన మనసు ఉంటుందనమాట అప్పుడు. పాపరహితుడును, రజోగుణమును, శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యములందు ఆసక్తి తొలగిన వాడును, సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావము పొందినవాడుగగు యోగి బ్రహ్మానందమును పొందును. ఎంత అద్భుతంగా ఉంది గదా! అంటే మనము ఎప్పుడైతే మన యొక్క కర్మలన్నిటిని రిమూవ్ చేస్తున్నామో ఏకీభావం వస్తుంది. ఆ పాము వేరు, ఈ పురుగు వేరు, ఆ ఏనుగు వేరు, ఈ మనిషి వేరు, ఆ మనిషి వేరు అనే ఫీలింగ్ ఏమి ఉండదు. అందరిలో నేనున్నాను, నాలో అందరూ ఉన్నారు అనుకుంటాం. ఆ నారాయణుడు అందరిలో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. ఇంకా అప్పుడు ఎదుటి వాళ్ళు మనకి ఏమన్నా చూసినా కానీ
మనల్ని మనమే ఎదుటి వాళ్ళని చూసుకున్న వాళ్ళం అవుతాము. ఏకీభావ స్థితి. ఒక పామును చూసాం, మనకి భయం రాదు. అందులో ఉన్న ప్రాణమే నాలో కూడా ఉంది. అందులో ఉన్న ఆత్మే నాలో కూడా ఉంది. నేనెందుకు ఆ పాముని చూసి భయపడాలి? అది కూడా నా స్నేహితురాలే. నేను అది, అది నేనే. అది ఏకీభావం అన్నమాట. ఇది అంత సులభమైనదైతే కాదు కానీ, ప్రాక్టీస్ చేస్తే మనం డెఫినిట్‌గా ఏకీభావ స్థితిని పొందగలము. ఆ ఏకీభావ స్థితి పొందిన వాడు తప్పకుండా యోగి అవుతాడనమాట. యోగి ఎప్పుడవుతాడంటే ఏకీభావ స్థితి వచ్చినప్పుడు యోగి అవుతారు అని చెప్తున్నారనమాట. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్మనర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. ఇంకేముందండి, ఏకీభావ స్థితి వస్తే ఇంకా ఏముంటుంది? ప్రపంచమంతా ఆనందమే. ఎవరిని చూసినా ఆనందమే. నాలో ఉన్నవాడు వాడే, ఎదుటి వాళ్ళ ఉన్నవాళ్ళు వాళ్ళే. ఇంకా ఏమి ఉండదు. ఆత్మానందం తప్ప వేరేదేది మన దరికి చేరదు అనేది ఈ 28వ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. 29 చూద్దాము. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపముగా యుక్తమైన ఆత్మ గలవాడును అంతటను అన్నిటియు సమభావము చూచువాడును. అలాగే అగు యోగి తన ఆత్మ సర్వప్రాణుల యందు స్థితమై ఉన్నట్లుగాను ప్రాణులన్నిటిను తన ఆత్మ యందు కల్పితములుగాను భావించును. ఇంకా ఏకీభావం వస్తే అది అందరూ సమానముగా అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. సర్వభూతస్థితం యో మాం భుజత్యేకత్వమాస్థితా సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. ఆత్మ ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమునను సచ్చిదానంద ఘన వాసుదేవుడయ్యున నన్ను భజించుచు అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. అంటే భగవంతుణ్ణి అందరి యందు దర్శించడం అంత సులభమైనదైతే కాదు. చాలా చాలా కష్టమైనదే. మాస్టర్స్ మనం వినే ఉండుంటాం ఇంతకు ముందు. యోగులు చాలా సంవత్సరాలు యుగ యుగాలు మేము 1000 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ సాధన చేస్తున్నాము. నాకు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్తా ఉంటే మనం విన్నాము చాలా పురాణ కథల్లో గూడా. అలాగే భగవానుడు అర్జునుని విశ్వరూప దర్శనం చూపిస్తాడు. నెక్స్ట్ మనకొస్తుంది 11th చాప్టర్‌లో విశ్వరూపన సందర్శన యోగం అని. కానీ అక్కడ అంతమంది ఉన్నారు కదా! ధర్మరాజు ఉన్నారు. ఇంకా పంచపాండవులు, అక్కడ ఎంతో మంది గురువులున్నారు. కానీ అర్జునుడికి మాత్రమే ఎందుకు ఆ విశ్వరూప దర్శనంని చూపిచ్చారు స్వామి, ఆ కృష్ణుడు, ఆ పరమాత్ముడు అంటే ఆయనకి సమదృష్టి ఉంటుందన్నమాట అర్జునుడికి. అంటే ప్రతి ఒక్కళ్ళ దాన్ని సమదృష్టితో చూస్తారు. ఇప్పుడు దుర్యోధనుడిని ఆయన సంహరించాలి. కానీ ఆయనకి బాధ రాదు. విషాదం వస్తుంది. విషాద యోగం అంటాం గదా! బాధ కాదిక్కడ. విషాదం అంటే ఎదుటి వాళ్ళు నా వల్ల బాధపడుతున్నారే, అంటే ఆయన నేను సంహరిస్తే ఆయన భార్య పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు. చూడండి, ఆయన ఎదురుగా ఉన్నది ఆయన శత్రువు. మనం ఒక మాట అంటేనే గిలగిలా బాధపడతాం. ఇంకొకసారి వాళ్ళకి కనపడాలి, వాళ్ళని అనేస్తా నేను అనుకుంటుంటాము. అలాంటిది ఎదురుగా అతన్ని భార్యను అవమానించి ఆమెని చీరని లాగి అంత అవమానించినా కానీ యుద్ధం చేయడానికొచ్చేసరికి ఆయనను సంహరించాలంటే అర్జునుడికి చూడండి ఎంత బాధొచ్చిందో. ఒక శత్రువుడు కూడా తన చేతిలో చనిపోతున్నాడు, ఆయన భార్య పిల్లలు బాధపడుతున్నాడు అని ఈయనకి దుఃఖమొచ్చింది. దుఃఖం గాదు, ఇది విషాదం అన్నమాట. దుఃఖం అంటే ఎదుటి వాళ్ళు తన వల్ల బాధపడుతున్నారనేది. కానీ ఈ విషాదం అంటే ఏంటంటే తన వల్ల తన భార్య పిల్లలు కూడా బాధపడతారు అని అంత దూరం ఆలోచించి ఇంత విషాదంలో ఉన్నాడు కాబట్టే మనకి అర్జునుడికి కృష్ణుడు చక్కగా భగవద్గీతని చెప్పగలిగారనమాట. అంటే సమదృష్టితో ఉన్నాడు. అంటే ఏకీభావ స్థితిలో ఉన్నారాయన. అందుకనే ఆయనకి ఈ భగవద్గీతని చెప్పాననమాట. నెక్స్ట్ అయితే ఇందులో ఇంకొకటి కూడా చెప్పాడనమాట. ఏంటి అంటే నేనే తానై, తానే నేనే అయినప్పుడు భగవంతుడు మనకు అదృశ్యుడు కాడు. మనకు భగవంతుడు అదృశ్యుడు కాడు.
నాకు భగవంతుడు కనిపిస్తున్నాడు. నాకు భగవంతుడు చూస్తున్నాడా లేదా? నేను ఇలాంటి మంచి పనులు జేస్తున్నాను. నేను ఇంత చక్కటి సాధన చేస్తున్నాను. నేను భగవంతుడిని చూస్తున్నాను రోజు కలలలో వాటిలో చూస్తున్నాను అనుకుంటాము. నన్ను చూస్తున్నాడా లేదా అని మనకనిపిస్తది. కానీ ప్రతీది కూడా భగవంతుడనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ప్రతి విషయం మన భావనలో కూడా మనం రిలీజ్ చేసింది కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. వికర్ణుడని ఒకతను ఉంటాడనమాట. ఆయన ఎప్పుడు ధర్మం వైపే ఉంటాడు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు వికర్ణుడు ఆయన వ్యతిరేకిస్తాడనమాట. ఆమె కాదు గదా చేసింది. ఆవిడ మీద ఎందుకు మీరిట్లా పందెం పెట్టి ఆవిడనెందుకు ఇట్లా ఆవిడ వస్త్రాల్ని లాగటం అని చెప్పి అడుగుతాడు. ఆ తర్వాత అదంతా వేరే స్టోరీ ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు అడిగి అప్పుడు చెప్తాడనమాట. పంచపాండవులు అంత అవమానించినా కానీ కౌరవులని తోటే సంహరించండి. కానీ ఎందుకు మీరు ఆహ్, అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట. కౌరవులందరిని సంహరించరిక్కడ. ఓన్లీ ఆయనను వికర్ణుడు మాత్రం వదిలిపెడతాము. ఆయన కౌరవులలో ఉన్నా కానీ అంటాడు. ఎందుకు అనంటే వికర్ణుడు ధర్మంలో ఉన్నాడు కాబట్టి. మిగతా కౌరవులందరూ అధర్మంలో ఉన్నాడు. ద్రౌపదికి అలా అంత అవమానం జరుగుతుంటే ఎవ్వరు మాట్లాడలే. కౌరవుల్ని సంహరించడంలో తప్పు లేదు. కానీ కౌరవుల్లో ఒకడిని మాత్రం వదిలేస్తాము. ఎవరు అంటే అతను వికర్ణుడు. ఆయన రాక్షస జాతి రాక్షస అని కాదు దుర్మార్గుల అధర్మం వైపు ఉన్నా కానీ ఆయనని వదిలేస్తున్నారు. ఎందుకు అంటే అది చేయడం తప్పు. ఆయన ధర్మంలో ఉన్నాడు కాబట్టి ఆయనని వదిలేస్తున్నాము అని చెప్పి కృష్ణుడు చెప్తాడనమాట. అందుకే భగవంతుడు మనం అధర్మం వైపు ఉన్నా గమనిస్తాడు, ధర్మం వైపు ఉన్నా గాని గమనిస్తాడు అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్పారనమాట. అలాగే 'శిబి చక్రవర్తి' అని మీరెప్పుడు వినే ఉంటారు ఆయన. ఆయన ఒకసారి చాలా ఆయనకస్సలు ఆయన వెజిటేరియన్ అన్నమాట. శాకాహారి. ఆయన ఒకసారి కొండల్లో అక్కడ ఒక యజ్ఞ హోమం చేస్తా ఉంటాడన్నమాట. ఆయన చాలా ధర్మం వైపే ఉంటాడు. ధర్మాత్ముడన్నమాట. ఆయనకు పేరు కూడా ఉంది ధర్మాత్ముడని. అయితే ఆయన దగ్గరికి ఒకసారి అక్కడ యజ్ఞం చేస్తా ఉండుంటే ఒక పావురం వచ్చి ఆయన ఒళ్ళో పడుతుందన్నమాట. కాపాడండి, కాపాడండి అని. ఎందుకు అంటే ఈయన పేరు ప్రఖ్యాతులన్నీ చాలా అన్ని ఊర్లు పాకిపోతాయన్నమాట. అప్పుడు ఇంద్రుడును, అగ్నిదేవుడు వీళ్ళని టెస్ట్ చేద్దాం అనుకుంటాడనమాట. అప్పుడు అగ్నిదేవుడేమో పావురంలాగా వస్తాడనమాట. వచ్చి ఆయన ఒళ్ళో పడి నన్ను కాపాడండి, కాపాడండి అని అరుస్తుంటాడు. కాపాడుతాను నిన్ను అని చెప్పి పావురానికి మాటిస్తాడనమాట. అప్పుడు ఒక గద్ద వస్తుంది. వచ్చి అక్కడికి నాకు ఆ పావురం కావాలి. ఇంద్రుడేమో గద్దలాగా వస్తాడనమాట. వచ్చి నాకు ఆ గద్దను తినాలి. ఎందుకంటే నా నైజం అదే. నేను మాంసం తింటాను. నాకు ఆ పావురాన్ని ఇచ్చేయమని అడుగుతాడు. శివ చక్రవర్తి కాపాడతానని మాటిస్తాడు కదా! ఆ మాట మీద ఆయన నిలబడాలి. అయితే ఆయనకేంటంటే ఇక్కడ ఆయన స్థితి ఏంటో చూపిస్తున్నారు. ఏకీభావ స్థితి చూడండి ఆయనది ఎంత బావుంటుందో. "నీకేం కావాలి?" అంటే, నేను మాంసమే తింటాను. నా వృత్తి అది కాబట్టి నాకదే కావాలి అంటాడు. అప్పుడు శివ చక్రవర్తి ఏం చేస్తాడంటే, ఆయన తొడ దగ్గరున్న మాంసం తీసి ఇస్తాడన్నమాట. ఎందుకు తొడ దగ్గరే తీసిస్తాడంటే, మామూలుగా మనకెక్కడ ఒంట్లో ఎప్పుడైనా బాగలేకపోతే కూడా తొడ దగ్గరున్న నరాల్ని కానీ, మన దగ్గర అక్కడ చర్మాన్నే తీసి డాక్టర్స్ ఆపరేషన్ జేస్తారు. ఎందుకంటే అక్కడ చర్మం మళ్ళీ వస్తుందన్నమాట. అక్కడ పెరుగుతుంది. ఆ తొడల దగ్గరున్న చర్మం పెరుగుతుంది. అందుకే ఆయన తొడ చర్మం తీసిచ్చాడు. అది అడిగింది కదా అని అతని తనని తీసివ్వలేదు చూడండిక్కడ. అతన్ని తను రక్షించుకున్నాడు. తన పనిని తనకు కావాల్సిన అది అడుగుతుంది కాబట్టి పావురాన్ని కాపాడాలి. గద్దకి తన మాంసాన్ని పెట్టాడు. ఇటు పావురాన్ని కాపాడాడు. ఇక్కడ ముగ్గురిని ఆయన సమస్థితిలో ఆయనను చూసుకున్నాడు. పావురాన్ని ప్రేమగా కాపాడగలిగాడు. గద్దని కూడా కాపాడగలిగాడు. సో, అప్పుడు వాళ్ళిద్దరూ తమ అవతారాలనెత్తి ఇంత స్థితి ఏకీభావ స్థితిలో ఉన్నావు. మీకేమి ఇంకా చెప్పలేము. నిన్ను పరీక్షించటానికొచ్చాము. నీ అంతటి మహానుభావుడు, ధర్మాత్ముడు ఈ భూమి మీద ఉండటం, చూడటం మాకు గొప్పగా అనిపిస్తుందని చెప్పి వాళ్ళు ఎళ్ళిపోతారనమాట. మనం కూడా అలాగే అంటే సమయానుకూలంగా ఉండాలి. కానీ ఏకీభావ స్థితిలో ఉండాలి. చేయాల్సిన పనులు చేస్తుండాలి. కానీ ఏకీభావ స్థితిలో ఉండాలి. ఈయనలాగా చూడండి. అడిగాడు గదా! అని ఆయనని సంహరించుకొని తల తీసి ఇవ్వలేదు. చక్కగా ఆయన తొడ మాంసం ఇచ్చి దాన్ని సాటిస్ఫై చేశాడు. అంటే ఆయన యొక్క ఉపాయం చూడండి ఎంత బాగుందో. మనం కూడా ఆ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా చేస్తూ ఉండాలి. మారిపోతూ ఉండాలి. జ్ఞానంతో ఉండాలి. అవేర్‌నెస్‌తో ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే నెక్స్ట్ చూద్దాము. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్చితోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఇవన్నీ చెప్పినప్పుడు అర్జునుడికి ఒక డౌట్ వస్తుందన్నమాట. యోయం యోగస్తయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ ప్రమాది వదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఓ మధుసూదన అంటే ఓ కృష్ణ, సమభావం గురించి నీవు చెప్పిన ఈ యుగం యొక్క స్థిరస్థితి
మనశ్చంచల్య కారణమును తెలుసుకొనలేకున్నాను. ఓ కృష్ణ, ఈ మనసు మిక్కిలి చంచలమైనది, ప్రమాద ప్రమాదమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని అవుటున వలె మిక్కిలి దుష్కరమని భావింతును. అంటే మనసు ఎప్పుడు అంటే ఈయన ఇంత చెప్తున్నాడు కదా! ఏకీభావ స్థితిలో ఉండాలి అంటే, అప్పుడు నా మనసు చంచలమైంది కదా! అటు ఇటు పరిగెడతా ఉంటది కదా! ఇప్పుడు గాలిలో దీపం పెడితే ఎలా అటు ఇటు ఊగుతా ఉంటది. సో, అట్లా నా మనసు చంచలమైనది. మరి అది దృఢంగా, నిశ్చలంగా ఉండాలి, ఏకీభావంగా ఉండాలంటే దానికి నేనేం చెయ్యాలి? దానికొకటే పరిష్కారం చెప్పు. దానికి సరి అయినది ఒక నాకొక ఉపాయాన్నివ్వు అని చెప్పి అడుగుతున్నారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఏంటి అంటే, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అసంయాత్మాత్మాన యోగో దుష్ప్రప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతాత శక్యో వాప్తుయుపాయతః. అంటే దీనికి సార్ ఒక చక్కటి ఉదాహరణ స్టోరీతో చెప్పారనమాట. మన వంశీ సార్ ఏంటి అంటే, ఒక పిచ్చుక ఏం చేసిందంటే, ఒక సముద్రం ఒడ్డున చక్కగా ఒక గూడు కట్టుకుంటుంది. అక్కడ గుడ్లు పెడుతుంది. అవి పొదగటానికి. అయితే ఇంతలో అక్కడ గాలి దుమారం వచ్చి, ఆ పిచ్చుక గూడంతా చెల్లాచెదరం అయిపోతుందనమాట. కానీ అప్పుడేం చేసిందంటే, ఆ గుడ్డును పట్టుకొని చక్కగా ఇంకొక దగ్గర ఆ గూడు కట్టుకుందాం అని చెప్పి సముద్రంలో అలా పిచ్చుక ఎగురుకుంటూ వెళ్తుంది. సడెన్‌గా పాపం ఏమవుతుందంటే, ఆ పిచ్చుక నోట్లో ఉన్న గుడ్డు జారి ఆ సముద్రంలో పడుతుంది. అది ఏం చేస్తుంది ఆ పిచ్చుక అంటే, ఆ సముద్రం నీటిని ఇలా ఇలా పక్కకంటూ ఉంటుంది. లోపల ఉన్న దాన్ని పట్టుకోవడానికి అన్నమాట. అయితే దానికేమో సముద్రం లోతుగా ఉంటుంది. ఆ పిచ్చుక నోరు ఎంతుంటుంది చిన్నగా ఉంటది పాపం. అదేం చేస్తదంటే ఆ నీళ్ళన్నీ ఇలా పక్కకనేస్తే దానికి గుడ్డు కనపడతదని దాని బాధనమాట ఆ పిచ్చుకకి. వెంటనే ఆ నీళ్ళని కొంచెం ఆ సముద్రంలో ఉన్న నీళ్ళు ఎంతుంటుంది పాపం ఇంతే ఉంటుంది దాని పిచ్చుక ముక్కు నోటితో తీసుకెళ్ళి ఆ నీళ్ళన్నీ బయట పారబోస్తుంటుందనమాట. మళ్ళీ వచ్చి ఆ నీళ్ళని తీస్తూ ఉంటది. చూడండి సముద్రం ఎంత పెద్దది. ఆ పిచ్చుక చేసే పని చూడండి. ఎంత కాన్సంట్రేటెడ్‌గా చేసింది భయం లేకుండా. తన పని తను చేసుకుంటంది. భయపడట్లేదు అక్కడ సముద్రం ఉంది. ఈ నీటిని నేను తీయగలనా అని. తన మనసులో ఏముంది? తన పనిని తను చేసుకుంటుంది. ఆ గుడ్డును పట్టుకోవాలి, సంరక్షించుకోవాలి. అది మాత్రమే తన మనసులో ఉంది. అప్పుడు అక్కడికి మన నారద మహర్షి అటు దారిన వెళ్తా ఉంటాడనమాట. అయితే ఇది చేసే పని చూసి ఆశ్చర్యంగా వచ్చి అడుగుతాడనమాట. "ఏం చేస్తున్నావు నువ్వు?" అంటే, "ఇక్కడ నా గుడ్డు పడిపోయింది. నేనిక్కడ ఎతుకుతున్నాను" అంటే, "అంత చిన్న దాంతో నువ్వెప్పుడు చేస్తావు ఇదంతా?" అంటే, "నా పని నేను చేసుకుంటా. చేస్తుంటే రావాల్సింది అదే వస్తుంది. నేనెప్పటికైనా ఇయన్నీ తీసేసి నా గుడ్డు నేను తీసుకెళ్తాను" అంటుంది. ఇది తీసుకెళ్ళి గరుత్మంతుడికి చెప్తాడనమాట. ఆయన ఎళ్లి. గరుత్మంతుడికి చెప్తే గరుత్మంతుడు ఏం చేస్తాడు, "అయ్యో! పక్షి ఇలా బాధపడుతుందా?" అంటే వాళ్ళ జాతికి సంబంధించిందే కదా! సో, నేను దానికి సహాయం చేస్తానని జెప్పి గరుత్మంతుడు వస్తాడనమాట. ఎప్పుడు కూడా మనం చేసే పని చేస్తుంటే రావాల్సిన వాళ్ళు మనకి సాయం చేయాల్సిన వాళ్ళు తప్పకుండా వస్తారు అనేది ఈ కథలో మనకి తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. భయపడకుండా మన పని మనం చేస్తూ ఉండాలి. అప్పుడు గరుత్మంతుడొచ్చి, "నువ్వు ఇలా ఎతుకుతున్నావా?" అంటే, "అవును" అంటే, సరే అని చెప్పి గరుత్మంతుడు కొంచెం పెద్దగా ఉంటుంది గదా! తన రెక్కలతోటి ఇలా అంటుంటే ఆ నీరన్నీ పక్కకెళ్ళిపోతా ఉంటాయన్నమాట. ఇలా గట్టిగా అది ఊదుతా ఉంటది. ఆ నీళ్ళన్నీ పక్కకెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేస్తది తన యొక్క గుడ్డు దొరుకుతదనమాట. పడేసుకున్న గుడ్డు జార విడుచుకున్నది. దాన్ని చక్కగా పట్టుకొని నోటితోటి వెళ్ళిపోతుందనమాట. ఇక్కడ పిచ్చుకంటే ఎవరో తెలుసా మాస్టర్స్? మనమే. పిచ్చుకంటే మనమే. నారదుడంటే దేవాత్మలు. అలాగే గరుత్మంతుడంటే ఏంజిల్స్ వచ్చి మనకి తప్పకుండా సహాయం చేస్తారు. అంటే మనం ధర్మ కార్యాలు చేస్తూ మనం చేస్తూ వెళ్తూ ఉన్నామనుకోండి, మన సంబంధించిన వాళ్ళు మనకొస్తారు. గరుత్మంతుడొచ్చాడు గదా! మరి పిచ్చుకని కాపాడడానికి. అలాగే మనకి ఏంజెల్స్ అంటే వాళ్ళొచ్చి మనకి తప్పకుండా సహాయం జేస్తారు. అందుకని మన పని మనం చేస్తూ ఉందాము. మనకి రావాల్సింది సహాయం చేసేవాళ్ళు చేస్తూ ఉండాలి. అరే! నాకింత ప్రాబ్లమొచ్చి పడిందే అని మనం ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే మన పనిని చేయకుండా మనం వదిలేసామనుకోండి, ఎవరు సహాయం చేయరు. మనం ఒక అడుగు ముందేస్తే జరగాల్సింది సహాయం అందించిన వాళ్ళు వచ్చి మనకి తప్పకుండా అందిస్తుంటారు. ఔట్‌పుట్‌నొదిలేయండి. ఎప్పుడు కూడా మనం చేయాల్సింది మనం చేయాలి. వస్తుందా? రాదా? అనేది అనవసరం. ఆ పిచ్చుక నేను సముద్రాన్ని తీయలేను తనకి కూడా తెలియకపోవచ్చు. కానీ తన కాన్సంట్రేషన్ ఏంటి? ఆ గుడ్డును పట్టుకోవటమే. అది ఔట్‌పుట్‌నొదిలేసింది కాబట్టే తనకి సహాయం లభించింది. మనం కూడా అంతే. నేను ఇది చేస్తే నాకదొస్తుంది ఇయన్నీ మనకి వద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే సహాయం చేయాల్సిన వాళ్ళు తప్పకుండా మాస్టర్స్ మనకి సహాయాన్ని అందిస్తా ఉంటారనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం మాస్టర్స్. 37 మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడనమాట. ఏంటి అంటే
అయతి శ్రద్ధాయోపేత యోగోచలితి మానసః అప్రాప్యో యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి తచ్చిన్నో భయ విభ్రష్టః చిన్న భ్రమిణ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢ బ్రాహ్మణ పదిః ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః తదన్య సంశయస్యాస్య చేతన హ్యుపపద్యతే. ఇందాకేమడిగాడు? ఏకీభవ స్థితి కావాలంటే మనసు ఎంత స్థిరంగా ఉండాలి, ఎలా రావాలి అని అడిగాడు. అప్పుడు శివ చక్రవర్తి గురించి చెప్పాడు. చేసే పనిని చేస్తే మనకి సహాయం వస్తుంది, ఇలా ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఈయనకి ఏం డౌట్ వచ్చింది అంటే, ఇప్పుడు మార్గంలోకి వచ్చాము, ఇప్పుడు పిచ్చుకలాగా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాము. మనసు చంచలమైంది కదా, మధ్యలో మరి ఆపేస్తాము, లేదంటే శరీరాన్ని విడిచిపెట్టాము. అప్పుడు మళ్ళీ ఎలా పుడతాం మనం అని ఈయనకు డౌట్ అన్నమాట. మరి ఇందాక యోగి అని చెప్పారు గదా! అప్పుడు ఓకే. ఏకీభావ స్థితి ఉంటాము. సాధన చేస్తే వస్తదని చెప్పారు. మరి ఒకవేళ సాధన మధ్యలో కానీ మనస్సుని చంచలమైంది కదా! ఎవరైనా ఏదైనా చెప్తే మనం మాయలో పడిపోతాము, ఆపేస్తాము. సో, అప్పుడు మాయలో పడిపోయి మేము ఆపినా, లేదంటే నేను ఎవరైనా బాడీ వేకెంట్ చేసినా, వాళ్ళు ఎలాంటి స్థితిని పొందుతారు? అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అని చెప్పి అడుగుతారనమాట. అంటే సాధన మధ్యలో ఆగితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి కృష్ణ అని అడుగుతున్నారనమాట. ఆయన అడగబట్టే కదండీ మనం ఇంత చక్కగా ఈరోజు భగవద్గీతని చక్కగా ఆయన అడగకపోతే అంటే అర్జునుడంటే ఇక్కడ మనమే. మనకిలాంటివే క్వెషన్స్ ఒస్తాయి కదా! మనకన్ని విట్‌నెస్‌లు, ఎవిడెన్స్‌లు కావాలి. ఏదైనా అడిగామనుకోండి ఏంటి సాక్ష్యం అని అడుగుతాం. అట్లాగే అర్జునుడు కూడా అంతే. యోగిలాగా కవ్వు అనంగానే ఎలా అవ్వాలి అన్నాడు. పోనీ ఇలా సమభావంతో ఉండు, సాధన చెయ్యి అనంగానే ఏమడుగుతున్నారు? పోనీ మధ్యలో ఆగిపోతే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన అడగబట్టే మనకి ఈరోజు ఇంత చక్కగా మనం 700 శ్లోకాల్ని తెలుసుకోగలుగుతున్నాం ఈ భగవద్గీతలో. సో, కృష్ణుడు ఏం చెప్తున్నారో విందామనమాట. అంటే మనము ఏకీభావ స్థితిలోనే ఉంటూ మధ్యలో ఒకవేళ ఏదన్నా జరిగి సాధన మధ్యలో ఆగిపోతే మన పరిస్థితిలో వాళ్ళెలా ఉంటారు? ఆ సాధన మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు? ఎలాంటి జన్మ తీసుకుంటారనేది నెక్స్ట్ ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు. అంటే పరమాత్ముడు శ్రీకృష్ణుడు చెప్తున్నారనమాట. ఏమని అంటే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అసంయతాత్మా యోగో దుష్ప్రప ఇతి మే మతిః వశ్యాత్మాన తు యతాత శక్యో వాప్తుయుపాయతః. అంటే మనసుని వశపరుచుకొని పురుషునికి ఏ మహాబాహో నిస్సందేహముగా మనసు చంచలమైనదే. దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టమే. కానీ కౌంతేయ అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే అని చెప్తున్నారనమాట. అది అంత కష్టమైనదైతే కాదు. ఈజీగానే దాన్ని మనం సాధించుకోవచ్చు అని చెప్తున్నాడనమాట. అసంయతాత్మా యోగో దుష్ప్రభ ఇతి మే మతిః వశ్యాత్మాన తు యతత శక్యో వాప్తుయుపాతతః. అంటే మనసును వశపరుచుకొని పురుషునికి యోగ సిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశమందున ప్రయత్నశీలుడై పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము. అంటే ఒకవేళ మనము గనక మధ్యలో గనక ఆగిపోతే ఈ ఈ లోకం నుంచి పరలోకంలో గూడా వారికి మంచి అధోగతి పాలేం అవ్వరు. వాళ్ళేమి ఇక్కడ నేర్చుకొని అక్కడికెళ్ళినంత మాత్రాన వాళ్ళక్కడ అధోగతి పాలేం అవ్వరు. వారికి కూడా మంచి మంచి జన్మలే ఉంటాయి అనేది అది కూడా సాధ్యమే. అక్కడ గూడా వాళ్ళు యోగ సిద్ధిని పొందగలరు అని చెప్తున్నాడనమాట. మళ్ళీ వెంటనే అర్జునుడికి ఒక డౌట్ వస్తుందనమాట. యోగ భ్రష్టుడు అవుతాడా వాళ్ళు అని అడుగుతాడనమాట. అంటే యోగ భ్రష్టుడు అంటే వాళ్ళకేమి అందవా మనం ఇప్పుడు సాధన చేసినా అనేది అర్జునుడి క్వెషను. అప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ పార్థయ నైహేవ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గితం తాత గచ్చతి. ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమును గాని పరలోకమును గాని అధోగతి పాలుగాడు. ఏలినన నాయన ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కార్యంలో ఆచరించు వాడెవడును దుర్గతి పాలుగాడు. వాళ్ళెవరూ కూడా దుర్గతి పాలవ్వరు. సాధన వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఉపయోగంగానే ఉంటుంది గాని నిరుపయోగం కాదు అని చెప్తున్నారనమాట. ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమః శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే.
పుణ్యలోకములకు వెళ్లి తరువాత సంపన్నుల ఇళ్లలో పుడతారంట వాళ్ళు. ఎవరైతే మధ్యలో సాధన ఆపినా సరే, ఒకవేళ వాళ్ళ మాయలో చిక్కి సాధన చేయకుండా ఉన్నా, వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టినా గానీ, ఈ లోకంలో ఉన్నా, పై లోకంలో ఉన్నా కానీ వాళ్ళేమి అధోగతి పాలవ్వరు. వాళ్ళు చక్కగా పుణ్యలోకానికి వెళ్లి, అక్కడ కొన్ని రోజులు ఉండి, ఆ తర్వాత వాళ్ళు సంపన్నుల ఇళ్లలో పుడతారనమాట. అంటే అనుభవం కోసం సంపన్న ఇళ్లలో పుడతారు. తర్వాత యోగి కుటుంబంలో పుడతారంట. సంపన్నులలో ఇలా పుట్టి యోగి అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి గౌతమ బుద్ధుడు చూడండి, సంపన్నుల ఇల్లులో అంటే రాజకుటుంబంలో పుట్టారాయన. కానీ తర్వాత యోగి అయ్యారు కదా! సంపన్నుల ఇల్లులో పుట్టి యోగి అయ్యారు. ఎలా వాళ్ళ నాన్నకి చిన్నప్పుడే చెప్తారు. అయితే ఈయన చాలా పెద్ద రాజుగా అన్నా అవుతాడు, లేదంటే ఒక యోగి అవుతాడని. వాళ్ళ నాన్నగారు నా కొడుకు అలా అవ్వకూడదు సన్యాసి అని చెప్పి అతన్ని ప్రపంచానికి చూపించకుండా లోపల పెంచేస్తాడు. కోట లోపల ఎవరికీ రానివ్వకుండా, అతనికి ఏమి తెలియకుండా పెంచుతారు. తర్వాత ఆయనకి పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత బాబు పుడతాడు. ఆ తర్వాత ఏమవుతుంది, ఒకసారి రథంలో బయటికెళ్తుంటే రథసారథి అటు బ్యాక్ నుంచి తీసుకెళ్తాడు. తెలియక ఆయన అయోమయంలోనో మరి కార్యకారణం జరగాలి కదా! ఉండాలని అలా ఎళ్తారేమో. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన బయటికి రాంగానే ఫస్ట్ ఆయన ఏం తీసుకెళ్తాడు, ఒక ముసలతన్ని చూస్తాడనమాట. చూడంగానే అతనికి బాధేస్తుంది. ఏంటి మనుషులు ఇంత ఇలా కూడా ఉంటారా? ముసలితనం వస్తుందా మనిషికి అని అడుగుతాడు. అదేంటి నీకు తెలీదా? మనుషులు ముసలోళ్ళవుతారు. ఇట్లానే ఉండరు గదా ఎప్పుడు అని జెప్తాడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక శవాన్ని జూస్తారు. అదేంటి మనుషులు చచ్చిపోతారా అని అడుగుతాడు. అంటే వాళ్ళ నాన్న ఆయనకి ఏమి చెప్పకుండా ప్రాపంచిక విషయాల్ని పెంచుతాడనమాట. అంటే అవును ఇలా అవుతారు. కొన్ని రోజులకి ఏదైనా అనారోగ్యంతో గాని, ఎలా అయినా బాధలతోటో, సమస్యలతోటో గూడా అతనికి భూమి మీద ఇలా జన్మ అయిపోతే గూడా చచ్చిపోతారు అని జెప్పి చెప్తాడనమాట. ఓహో! మనిషికి అంటే ఆయన చుట్టుపక్కల అందరూ శవం చుట్టూ కూర్చొని ఏడుస్తుంటారు. అప్పుడు ఆయనకు తెలుస్తుందనమాట. ఓహో! దుఃఖం కూడా వస్తుందా? మనిషికి బాధ ఉంటుందా? ఈ దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? అప్పుడే ఆయన కనుక్కున్నారు కదా! ఒక రోజుకి రోజు బుద్ధుడు శ్వాస మీద ధ్యాస పెట్టి దుఃఖాన్ని ఎలా దూరం చెయ్యాలి అనేదే బుద్ధుడి యొక్క మెయిన్ ఎజెండా. అది ఆయన కనుక్కున్నారనమాట. అంటే ఒక సంపన్నుల ఇళ్లలో పుట్టి కూడా ఒక యోగిలాగా తయారయ్యారు. ఆ కాంతి అది మామూలుగా వాటంతట అవే వస్తుందనమాట. భక్త తుక్కారాం చూడండి. సామాన్యుడి ఇంట్లో పుట్టాడు. మంచి ఆధ్యాత్మిక వ్యక్తిగా తయారయ్యారు. ఆయన యోగీశ్వరుడు కూడా. అలా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. వాళ్ళు సంపన్నుల ఇళ్లలో పుడతారు. తర్వాత యోగిగా తయారవుతారు. లేదా మధ్య ఇళ్లలో పుడతారు. వాళ్ళు కూడా యోగిలాగా తయారవుతారు. వాళ్ళకి అనుభవం కోసం మాత్రమే ఈ భూమి మీదకొచ్చి వాళ్ళు మాత్రం తప్పకుండా యోగిగా పుడతారు. సాధన ఎప్పుడు కూడా ఊరికే పోదు. నాకు ఇంత సాధన చేస్తున్నా ఏమీ రావట్లేదు అనుకోవద్దు మాస్టర్స్. అది మనకి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ లోకంలో అయినా ఉపయోగపడుతుంది. పరలోకంలో కూడా మనకిది ఉపయోగపడుతుంది. సాధన ఎప్పుడు నిరుపయోగం కాదు అనేది ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. 42 చూద్దాము. అథవా యోగినామేన కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యత్ తే చ తతో భూయః సంశుద్ధౌ కురు నందన. అంటే ఎప్పుడు అథవా విరాగి అయిన పురుషుడు అంటే లోకములో పోకుండగానే జ్ఞానులైన యోగులు కుటుంబంలోనే జన్మించును. కానీ లోకమునందు ఇటు జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. ఇందాక చెప్పుకున్నట్టే సేమ్ అలాగే. వాళ్ళు సంపన్నుల ఇళ్ళలో పుడుతున్నారు. నార్మల్ ఇళ్ళలో పుడతారు. కానీ వాళ్ళకి మాత్రం అది కంపల్సరీగా జ్ఞానం అనేది యోగిగా మారతాడు అని ఈ శ్లోకంలలో చెప్తున్నారనమాట. నెక్స్ట్ 44 శ్లోకం చూద్దాము. పూర్వాభ్యేసైన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే ప్రయత్నాద్యతు మానస్త యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరం గతిం. కానీ ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావముచే ఈ జన్మ యందే సిద్ధిని పొంది సంపూర్ణంగా పాపరహితుడై తక్షణమే పరమ పదమును పొందిను. యోగత్వం మనం అందరం గత జన్మలోనే ఉంది మాస్టర్స్. ఎందుకు అంటే ఆ యోగత్వం గనక లేకపోతే మనందరం ఇక్కడ కూర్చొని ఈ గీత నేను చెప్పే అవకాశం నాకుండదు. వినే అవకాశం కూడా మీకెవ్వరికి ఉండదు. మనందరం కూడా పూర్వ జన్మల సాధన చేయటం వల్లనే మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ భగవద్గీతని వింటున్నాము. అంటే మనం సాధన అప్పుడు వదిలేసొచ్చాము. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాము. ఈ పక్షిలాగే మాస్టర్స్ ఇందాక చూసారు గదా! కొంచెం కొంచెం నీరు తీసుకెళ్ళి అట్లా వేసింది. మనం కూడా జన్మ జన్మల పరంపరగా మనం సాధన చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు గూడా సాధనే కొనసాగిస్తున్నాము. ఇప్పుడు సాగిస్తున్నాము అంటే ఇప్పుడు మన మాస్టర్స్ మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు. భారతి మేడం ఉన్నారు. చక్కగా మన డ్రీమ్స్ అన్నిటిని ఇప్పుడు గరుత్మంతుడిలాగా అన్నమాట. మేడం మనందరికీ చక్కగా వచ్చి అక్కడ
మనకి అంత జ్ఞానాన్ని బోధిస్తా ఉంటే మనం తీసుకొని దాన్ని మనము ఆచరణలో పెడతా ఉన్నాం అనమాట. వంశీ సారు దైవాత్మ అనమాట. అంటే ఆయన అందిస్తున్నారు జ్ఞానాన్ని, కర్మ విపాకాన్ని, కర్మ ధ్యానాన్ని. మేడం వాటిని డీకోడ్ చేస్తున్నాము. మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఈ పక్షి కథ ఇందాక నేర్చుకున్నాం గదా! అలాగే అనమాట. ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మనకు రావాల్సింది మనకి అదే వస్తుంది. మనం అందరం కూడా దీన్ని పట్టుకొని ఆ పిచ్చుక కథని రోజు గుర్తు చేసుకోండి మాస్టర్స్. తాత్పర్యాలు చదవండి ఒకసారి. ఎందుకంటే ఆత్మ సంయోగం మనం ఆత్మతో మనం ఎలా సంయమమై ఉండాలి అనేది ఇందులో ఎంత చక్కగా చెప్పారంటే ఈ చాప్టర్ మనం గనక బట్టి పడితే ఇంకా అసలు దీనికి మించినదైతే ఏమి ఉండదని నా అభిప్రాయం మాస్టర్. సో దాని కింద ఉన్న తాత్పర్యాలన్నీ రోజు ఒకసారి చదువుకుంటూ ఉండండి. లాస్ట్‌కి వద్దాం 46, 47 కంప్లీట్ చేద్దాం దీనితోటి చాప్టర్ ని. తపస్విభ్యోధికో యోగి జ్ఞానోభ్యోऽపి మతోధికః కర్మిభ్యాశ్చిదికో యోగి తస్మాజ్జోగి భవార్జన. యోగి తాపసుల కంటేనే శ్రేష్ఠుడు. అలాగే శాస్త్ర జ్ఞానముల కంటేనే శ్రేష్ఠుడు. అంటే తాపసుల కంటే శాస్త్ర జ్ఞానం తెలిసిన వాళ్ళ కంటే కూడా శ్రేష్ఠుడు. సకామ కర్మలను ఆచరించు వారి కంటేనే సకామ కర్మలంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేసే వాళ్ళ కంటే కూడా శ్రేష్ఠుడు. ఎవరు? యోగి. ఏకీభావ స్థితిలో ఉండేవాళ్ళు యోగి అని చెప్పారు కదా! ఆ యోగి అందరికంటే శ్రేష్ఠుడైనడు. భావింపబడు. కావున ఓ అర్జున నీవు కూడా యోగివి కమ్ము. నువ్వు కూడా అందరూ సమానమే అని ఇక్కడ తెలుసుకో. నువ్వు కూడా యోగిలాగా ప్రవర్తించు అని చెప్తున్నారనమాట. లాస్ట్ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూపం అంతఃకరణము కలిగి నిరంతరము నన్న భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చిత అభిప్రాయము. నువ్వు యోగీశ్వరుడు అయినా సరే అంతరాత్మ అంటే ఆ పరమాత్ముడే కదా! మనందరం పరమాత్మ స్వరూపులమే. నా యందే నిశ్చలంగా ఉండు, దృఢంగా ఉండు. అప్పుడు నన్నే భజించు అంటే నన్నే ఎప్పుడు తలుచుకుంటా ఉండు. నీలో ఉంది కూడా నేనే అనేది చూసుకుంటా ఉండు. అదే పరమశ్రేష్టము. అదే నా అభిప్రాయము అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడనమాట. హరి ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు శ్రీకృష్ణార్పణమస్తు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన భారతీ మేడంకి వేల వేల కృతజ్ఞతలు. మీకు సర్వదా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.